ఇదేదో 'మహేష్ బాబు' సినిమాలో ఉంటది ఓ డైలాగు. 'డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందని.' పాకిస్తానోడొచ్చి మన దగ్గర తొడగొడుతున్నాడు. తాజాగా ఆసిఫ్ మునీర్ గూడా రంగంలోకి దిగిపోయాడు. వాళ్ళ తరపున ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ సైన్యం సింధు జలాల వివాదం మీద తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. జనరల్ అసీం మునీర్ అధ్యక్షత జరిగిన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం. వాళ్ళు తేల్చుకోవాలి ఆళ్ళ దేశపు సెక్యూరిటీ ఏంటో. దాంట్లో సింధు నదీ జలాలు ఆపితే యుద్ధమేనని స్పష్టం చేశారట. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు సైనిక దళాలు కూడా దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారట. ఇది పాకిస్తాన్ మీడియాలో పెడుతున్నారు. 2025 ఏప్రిల్ 24న జరిగిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం ఆదేశాలు ప్రకారం ఇప్పుడు మేము నడుచుకుంటామని వీళ్ళు పునరుద్ఘాటించారట. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమకు రావాల్సిన సింధు జలాల హక్కును ఎలాగైనా దక్కించుకుంటామని, ప్రభుత్వ ఆదేశాలు మరియు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడతామని సైన్యం వెల్లడించిందట. ఈ ప్రకటనలు భారత పాకిస్తాన్లకు సంబంధించినటువంటిది అంటే కాదు. వీళ్ళెవడో ఆ పేపర్లు రాసినటువంటికి ఆడికి బుర్ర ఉండాలి. భారతదేశం మీదకు యుద్ధానికి వచ్చి నీళ్లు తీసుకెళ్ళగలుగుతారా? మన దగ్గర ఉన్న వంతెనలు కూలుస్తాం అంటున్నారు. పాకిస్తాన్‌లో ఒక వంతెన కూలిస్తే పాకిస్తాన్‌లో 100 వంతెనలు కూల్చమేంది? వాడు ఒక్కసారి భారత్ మీద దాడి చేసిన తర్వాత భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే, ఏ రాహుల్ గాంధీనో ఉంటే, లేకపోతే పాపం ఏ సోనియా గాంధీనో ఉంటే, లేకపోతే ఏ దేవగౌడ లాంటోళ్ళో ఉంటే, దీని మీద అమెరికాతో మాట్లాడడము, ఐక్యరాజ్యసమితితో మాట్లాడడం, లేకపోతే ఆళ్ళతో ఎట్లా బతిమలాడాలి, వాళ్ళ ఓట్లు పోతాయేమో అని ఆలోచించుకుంటారు. ఇక్కడ ఉండేవాడు మోడీ, అమిత్ షా, యోగి ఈళ్ళందరిది ఎట్లా ఉంటది మెంటాలిటీ? ఒకసారి కామన్‌గా ఆలోచిద్దాం. ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. కర్రకి కత్తి, కత్తికి తుపాకీ, తుపాకీకి బాంబు మెంటాలిటీలు వీళ్ళు. ఏం చేస్తారు? నువ్వు ఒక వంతెన కూల్చావు. 100 వంతెనలు కూలుస్తారు ఆటోమేటిక్‌గా. పాకిస్తాన్ ఏమన్నా పెద్ద పుడింగి దేశమా ఏంటి? సరిగ్గా ఈడ్చిపెట్టి కడితే భారతదేశంలో ఉన్నోళ్ళందరూ కట్టకట్టుకుని ఉమ్మేస్తే వరదలొచ్చి కొట్టుకుపోయే దేశం వాళ్ళు. స్టేట్మెంట్లు ఇస్తే పడుంటారా?